రాష్ట్రంలో పంటలు ఆహార అవసరాలపై 10 రోజుల్లో ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలన్న సీఎం బియ్యం, పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకోకుండా ఎగుమతి చేసే పరిస్థితి రావాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవలంబించాల్సిన వ్యూహాల రూపకల్పన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ది పరుస్తామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని సీఎం తెలిపారు. పెరిగే దిగుబడులకు అనుగుణంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లోనూ పంట కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించిందన్న కేసీఆర్, పంటలు, అవసరాలు, ప్రజల ఆహార నియమాల సమాచారం సేకరించి దాని ఆధారంగా రాష్ట్రంలో పంట కాలనీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పంటల సాగు శాస్త్రీయంగా లేదని, మార్కెట్ పరిస్థితులను బట్టి పండించడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఉత్పాదకతతో పాటు నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే రైతులకు మంచి ధర వస్తుందని అభిప్రాయపడ్డారు. మెరుగైన వ్యవసాయ పద్ధతుల కోసం వివిధ రాష్ట్రాలు పర్యటించాలన్నారు. మంచి లాభాలు అందజేసేలా నూతన వంగడాలపై పరిశోధన చేయాలన్నారు. ఏ పంటకు మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని సాగు చేస్తే మంచి ధర వస్తుందని కేసీఆర్ అన్నారు. బియ్యం, కూరగాయలు, పప్పు, మసాలా దినుసులు, నూనె గింజల వాడకం తదితర విషయాలు సేకరించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. రైతులు పండించిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని, నిధుల సేకరణ కోసం శాఖకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో కాంటా అయినా 5 నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు. అంకాపూర్ రైతుల్లా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా మంచి ధర రాబట్టుకోవాలని సూచించారు. పసుపు, కారంపొడులు, కందిపప్పు, స్వచ్ఛమైన పల్లి నూనె, నువ్వుల నూనెలను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల రైతుకు మంచి ధర రావడంతో పాటు మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుందని అభిప్రాయపడ్డారు. మేలు రకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పేలా వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్ సెంటర్లను, విశ్వవిద్యాలయంలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలని సూచించారు.